ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగం సరైనదేనని సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. అదేవిధంగా షర్మిల కాంగ్రెస్లో చేరడం వైసీపీకి నష్టం లేదని సజ్జల అన్నారు. వైఎస్ మరణంపై ఇంకా అనుమానాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలానికి మళ్లీ వైఎస్ మరణం తెరపైకి తీసుకురావడం వెనుక ఆంతర్యమేంటి? షర్మిల కాంగ్రెస్లో చేరడం చంద్రబాబు కుట్రేనా? లోకేష్కు ఎస్మా గురించి తెలియదా? బ్రదర్ అనిల్ బీటెక్ రవి కావాలని కలిశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమ సమస్యలపై ఆందోళనకి దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనిపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తల్లిని, చెల్లిని గెంటేసిన ఏపీ సీఎం జగన్కి అంగన్వాడీల సమస్యలు ఎలా తెలుస్తాయని టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగం సరైందేనని సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. ఎవరి మీద కఠినంగా ఉండేందుకు ఎస్మాని ప్రయోగించలేదన్నారు. పిల్లలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారని, వారికి సేవలు అందించాలన్నారు. నెల మొదలైందని, ఈ నెలకు సంబంధించి అత్యవసర సేవలు అవసరం కనుక ప్రభుత్వం ఎస్మాకి మొగ్గు చూపిందన్నారు. ఎప్పటినుంచో అంగన్వాడీలు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకి దిగారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లోకేష్ స్టాన్ఫోర్డ్లో చదివారు. ఆయనకి ఎస్మా అంటే ఏంటో తెలుసా అని అడగాలని మీడియాకి సూచించటం వివాదంగా మారింది. ముందు జగన్కి ఎస్మా గురించి తెలుసో లేదో చెప్పాలని టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. గత 2 ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రాలేదని, వారి గురించి ఎవరూ సీరియస్గా లేరని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. షర్మిల వల్ల వైసీపీకి ఏ నష్టం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్కి భవిష్యత్తు లేదని, వారి గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై కూడా కౌంటర్ కామెంట్స్ వస్తున్నాయి. చెల్లెల్ని సరిగ్గా చూసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని విపక్షాలంటున్నాయి. తల్లి కూడా వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేటట్లు చేశారని, జగన్ ఒక్కడే పార్టీకి అధినేతగా చలామణి అవుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే తమ ఓటు బ్యాంకు ఎక్కడ చీలిపోతుందోనని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోందని టీడీపీ శ్రేణులంటున్నాయి. బ్రదర్ అనిల్తో బీటెక్ రవి కలవడం అనుకోకుండా జరిగింది కాదన్నారు సజ్జల. అలాంటప్పుడు షర్మిల, జగన్ కలవడం కూడా కుట్రేనా అని విమర్శలొస్తున్నాయి. జగనే చెల్లెల్ని కాంగ్రెస్లోకి పంపాడని కూడా వార్తలొస్తున్నాయి. కాకతాళీయంగా బీటెక్ రవి, అనిల్ కలవడంపై సజ్జల కామెంట్ చేయడం ఏంటనే రివర్స్ కామెంట్స్ వస్తున్నాయి. వైఎస్సార్ మరణంపై సైతం అనుమానాలున్నాయని సజ్జల కామెంట్స్ చేశారు. అలాంటప్పుడు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లుగా ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు వైఎస్ మరణానికి కారణం రిలయన్స్ అధినేత అంబానీనేనని, రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేశారు. అదే అంబానీకి తాడేపల్లి ప్యాలెస్లో స్వాగతం పలికి అంబానీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి రాజ్యసభ కట్టబెట్టారు. ఇది ఏ పార్టీ నీతి, పౌరుషం అంటూ సజ్జలకి కౌంటర్ ఇస్తున్నారు విపక్ష పార్టీల శ్రేణులు. సజ్జల మాటలు గురువిందును గుర్తుకు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకి ఏపీలో రాజకీయ ప్రకంపనలు పెరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు రాజకీయ నేతలు. ఈ క్రమంలో తాజాగా షర్మిల కాంగ్రెస్లో చేరడంతో రాజకీయ చర్చంతా షర్మిల చుట్టూ తిరుగుతోంది. సొంత చెల్లెల్ని, తల్లిని రాజకీయంగా వాడుకుని వదిలేశాడనే అపవాద జగన్ ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం రాబోయే ఎన్నికలపై పడనుందని తెలియడంతో దీన్ని చంద్రబాబు కుట్రగా ముద్రవేయాలని వైసీపీ భావిస్తోంది. షర్మిల వలన వైసీపీకి ఇబ్బందులు తప్పవని తెలిసి కూడా తమకి ఏమాత్రం నష్టం లేదని వైసీపీ భావించటం చూస్తే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లుందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నారు. చూడాలి మరి మున్ముందు ఇంకా ఎన్ని రకాల కామెంట్స్ చూడాల్సి వస్తుందో.